విడాకులు కావాలని ఎవరైనా కోర్టుకు వెళ్తే సాధారణంగా కోర్టులు సానుభూతితో పరిశీలిస్తే అయ్యో పాపం ఆ మహిళలు ఇబ్బంది పడుతున్నారు. కానీ ఒక మహిళ కేసు చూశాక జడ్జి గారికి కోపం వచ్చింది. ఎందుకయ్యా అంటే తన భర్త నుంచి విడాకులు ఇప్పించాలని కోరుతూ కర్ణాటకలో మహిళ 32 ఏళ్ల అమ్మాయికి చేసుకున్న దరఖాస్తును చూసి రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎందుకయ్యా అంటే నగదు సంపాదనకే శ్రీమంతుని చూసి వివాహం చేసుకోవడం, అనంతరం ఏదో ఒక సాకు చెప్పి విడాకులు తీసుకోవడం చేస్తుందని సదరు మహిళ 7వ భర్త న్యాయస్థానం దృష్టికి తీసుకురావడంతో ఆమె వంచన బయటపడింది. ఇలా 6 ఏళ్లలో 6 భర్తలు మార్చిన ఆమె వివాహమైన 6 నెలల అనంతరం తన భర్త అత్తింటి కుటుంబ సభ్యులు వేధిస్తున్నారంటూ గృహహింస కింద కేసులు పెట్టేది. కేసులను ఆమె తీరును భరించలేక ఆ మహిళను వివాహం చేసుకున్న వాళ్ళు రాజీపడి పెద్ద మొత్తంలో నగదిచ్చి తప్పుకునేవాళ్ళు. ఇలానే ఆ మహిళ 7వ వివాహం చేసుకుని 6 నెలలు కాకమునిపే భర్త పైన మళ్ళీ కేసు పెట్టింది. ఆమె నగదు కోసమే ఇలా వివాహం చేసుకుని విడాకులు తీసుకుంటుందని గుర్తించిన భర్త ఆ విషయాన్ని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. దాంతో చట్టాన్ని దుర్వినియోగం చేస్తున్న ఆ మహిళ తీరు న్యాయమూర్తి సోమవారం ఖండించారు. ఏ భర్తతోనూ ఎక్కువ రోజులు కలిసి ఉండకపోవడం అంటే అందులో మీ తప్పే కనిపిస్తోందని ఆమెపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తదుపరి విచారణ ఆగస్టు 21కి వాయిదా వేశారు.